Good morning, students. I am K. Sripriya, lecturer in Commerce, Nehru Memorial Government Degree College, Jogipet. Our subject name is Financial Accounting 1. Our topic name is Subsidiary Books. In the subsidiary books, we finished all the discussion about all the books. Now we will do a problem with all the books. Okay. ఇక్కడ రాజేష్ కి సంబంధించిన వివరాలు ఇవ్వటం జరిగింది. వాటి ఆధారంగా అతని పుస్తకాల్లో నమోదు చేయాలి. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మిగిలిన అన్ని పుస్తకాలను మొదట పుస్తకంలో నమోదు చేసిన తర్వాత వాటిని మళ్ళీ ఆవర్జా ఖాతాలోకి పంపించడం జరుగుతుంది. కేవలం నగదు పుస్తకంకి మాత్రం 2 సెపరేట్గా ఉండవు. దానికి పుస్తకము ఖాతా 2 కూడా ఒకటిగానే ఉంటాయి. ఇక్కడ మనకు ఉన్న డీటెయిల్స్ని బట్టి 2 వరుసల నగదు పుస్తకంని మనము నమోదు చేసుకుంటున్నాము. మొదటి ట్రాన్సాక్షన్ వచ్చేసి జనవరి 1న రాజేష్ రూపాయలు 50,000 నగదుతో వ్యాపారాన్ని ప్రారంభించాడు. వ్యాపారం ప్రారంభించినప్పుడు మనకు వచ్చే ఎంట్రీ ఏంటంటే వ్యాపారం ప్రారంభిస్తున్నాడు అంటే నగదుతో ప్రారంభిస్తున్నాడు కాబట్టి నగదు సంస్థలోనికి వస్తుంది. ఆ అమౌంట్ మనము కంపెనీ యజమానికి బాకీ ఉన్నట్లుగా భావించాలి. ఎందుకంటే కంపెనీ వేరు యజమాని వేరు అనే విధానంలో మనం లెక్కలను తయారు చేస్తున్నాం. సెపరేట్ లీగల్ ఎంటిటీ. ఓకే, కాబట్టి ఎంట్రీ ఏమని వస్తుంది? నగదు ఖాతా డెటార్ టు మూలధనం ఖాతా. అంటే నగదు పుస్తకంలో మనం ఎక్కడ నమోదు చేయాలి? నగదు ఖాతా ఎటువైపు ఉందో అటువైపు నమోదు చేయాలి. డెబిట్లో ఉంది కాబట్టి నగదు ఖాతాలో డెబిట్ వైపున, క్రెడిట్లో ఉన్న అంశంతో గుర్తించాలి. క్రెడిట్లో ఏం రాసాం? మూలధనం ఖాతా రాసాం కాబట్టి ఇప్పుడు నగదు పుస్తకంలో డెబిట్ వైపున జనవరి 1 నాడు టు మూలధనం ఖాతా అనేసి మనము తెచ్చిన మూలధనాన్ని నమోదు చేస్తున్నాం. ఇక్కడ 50,000 మూలధనంగా చూపించడం జరిగింది. తర్వాత జనవరి 3 రోజు ఏం చేస్తున్నాము? బ్యాంక్లో డిపాజిట్ చేసిన నగదు రూపాయలు 40,000. బ్యాంక్లో డిపాజిట్ చేసాము అంటే సంస్థలోంచి డబ్బులు తీసుకునే కదా బ్యాంకుకి వెళ్ళి డిపాజిట్ చేస్తాము. కాబట్టి ఇది రెండు వైపులా నమోదవుతుంది. ఒకసారి నగదు పుస్తకంలోంచి పోతుంది, రెండోసారి బ్యాంక్ ఖాతాలోకి వస్తుంది. కాబట్టి 2 times మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇలా 2 times ఎంటర్ చేయవలసిన పద్దులను ఎదురు పద్దులు అని చెప్పటం జరుగుతుంది, కాంట్రా ఎంట్రీస్. ఇక్కడ ఫస్ట్ ఏమవుతుంది? బ్యాంక్లో మనం డిపాజిట్ చేసేటప్పుడు మన దగ్గర నుండి నగదు పోతుంది. మన దగ్గర నుండి నగదు పోతుంది అంటే క్రెడిట్ వైపున నగదు పుస్తకంలో క్రెడిట్ వైపున బై బ్యాంక్ ఖాతాను నమోదు చేస్తాం. ఓకే, నగదు పుస్తకంలో క్రెడిట్ వైపున బై బ్యాంక్ ఖాతా అనేసి దానికి ఎదురుగా కాంట్రా ఎంట్రీ అని కూడా సి అనే లెటర్తో చూపిస్తున్నాం. మరోసారి అది మన బ్యాంక్ ఖాతాలోకి వస్తుంది. కాబట్టి బ్యాంక్ ఖాతాలో నగదు ఖాతాలో డెబిట్ వైపున బ్యాంక్ వరుసకు ఎదురుగా నగదు ఖాతా బ్రాకెట్లో ఎదురు పద్దు సి అని 40,000 రాసుకుంటున్నాం. తర్వాత రోజు నగదుకు సరుకు కొనుగోలు. సరుకు నగదు కొన్నప్పుడు ట్రాన్సాక్షన్ ఏమొస్తుంది మనకు? కొనుగోలు ఖాతా డెటార్ టు నగదు ఖాతా. మన దగ్గర నుండి నగదు పోతుంది, కొన్నాం కాబట్టి సరుకు వస్తుంది. అప్పుడు ఎంట్రీ ఏమొస్తుంది? నగదు పుస్తకం ఎటువైపు చూపిస్తుంది? క్రెడిట్ వైపు. కాబట్టి నగదు పుస్తకంలో క్రెడిట్ వైపున బై కొనుగోలు ఖాతాను నమోదు చేస్తాం. అదేవిధంగా ఇక్కడ చూడండి, నగదు పుస్తకంలో క్రెడిట్ వైపున కొనుగోలు ఖాతా 7,000 నమోదు చేస్తాం. తర్వాత నగదుకు అమ్మిన సరుకు 8,000. సరుకు నగదుకు అమ్మినాము అంటే అర్థం ఏంటి? ఇది అరు వ్యవహారము. అరు వ్యవహారాలు ఎక్కడ నమోదు చేయాలి?
సారీ, ఇది నగదు వ్యవహారం. అరు వ్యవహారం కాదు, నగదు వ్యవహారం. నగదుకు సరుకు అమ్మకం. నగదు వ్యవహారం కాబట్టి నగదు వస్తుందా పోతుందా అనేది ఆలోచించాలి. నగదుకు సరుకు అమ్మినప్పుడు మనకి డబ్బులు వస్తాయి కాబట్టి డెబిట్ వైపున 2 అమ్మకాలు అని నమోదు చేసుకోవటం జరుగుతుంది. ఓకే, నగదు పుస్తకంలో డెబిట్ వైపున 2 అమ్మకాల ఖాతా 8000. తర్వాత వచ్చేసి జనవరి 12th రోజు గోపాల్ నుండి కొన్న సరుకు 12,000. గోపాల్ నుండి కొన్న సరుకు 12,000. గోపాల్ నుండి కొన్నాము అంటే అది నగదుకు కొనలేదు అని అర్థం. నగదుకు కొనుంటే అక్కడ మనకి తెలియజేస్తారు. ఈ లెక్కలో ఇక్కడ మనకేమీ చెప్పలేదు కాబట్టి గోపాల్ నుండి కొన్న సరుకు అంటే అరువు వ్యవహారం అని అర్థం. ఓకే, అరువు వ్యవహారం కాబట్టి కొనుగోలు పుస్తకంలో నమోదు చేయాల్సిన అవసరం ఉంటుంది. అందుకనే కొత్తగా కొనుగోలు పుస్తకాన్ని తెరిచి కొనుగోలు పుస్తకంలో జనవరి 12th నాడు గోపాల్ 12,000 అని నమోదు చేసుకోవటం జరిగింది. తర్వాత కృష్ణకు అమ్మిన సరుకు. కృష్ణకు సరుకు అమ్మినాము అంటే కృష్ణకి డబ్బులు ఇవ్వలేదు అని అర్థం. అతని పేరు వచ్చింది అంటే అతను డబ్బులు ఇవ్వనట్లు. అమ్మినాం కాబట్టి కామన్గా మనకి నార్మల్గా అమ్మి ఉంటేనేమో నగదు ఖాతా డేటా అమ్మకాల ఖాతా అని వచ్చేది కదా. ఇప్పుడు అమ్మకాల పుస్తకంలో నమోదు చేయవలసి ఉంటుంది. ఇక్కడ చూడండి, అమ్మకాల పుస్తకం. అమ్మకాల పుస్తకంలో జనవరి 16th రోజు కృష్ణ 10,000. ఓకే, తర్వాత కృష్ణ నుండి వసూలైన నగదు 6,000. 10,000కి సరుకు అమ్మినాం కదా కృష్ణకు. అతను తర్వాత రోజు, అదే రోజు కాదు, తర్వాత రోజు కృష్ణ నుండి వసూలైన నగదు. కృష్ణ నుండి నగదు వచ్చింది అంటే ఎంట్రీ ఏమొస్తుంది అప్పుడు? నగదు ఖాతా డేటా టు కృష్ణ ఖాతా. అందుకనే నగదు పుస్తకంలో ఎటువైపు రాయాలి? డెబిట్ వైపున. నగదు పుస్తకంలో డెబిట్ వైపున నమోదు చేస్తున్నాం. టు కృష్ణ ఖాతా 6,000. ఇదే అంశాన్ని మరోసారి అమ్మకాల పుస్తకంలో నమోదు చేస్తున్నాం. అమ్మకాల పుస్తకంలో ఏం రాస్తున్నాం మనం? అమ్మకాల పుస్తకంలో కృష్ణ నమోదు చేస్తున్నాం. జనవరి 16th కృష్ణ. ఓకే, తర్వాత కృష్ణ నుండి వసూలైన నగదు. కృష్ణ నుండి వసూలైన నగదు ఇందాక రాస్తాం కదా. కృష్ణ వాపస్ చేసిన సరుకు. కృష్ణ వాపస్ చేసిండు అంటే కృష్ణకి ఇంతకుముందు సరుకు అమ్ముతేనే కదా వాపస్ చేశాడు. కాబట్టి దీన్ని ఏ పుస్తకంలో నమోదు చేస్తాము? అమ్మకాల వాపసుల పుస్తకంలో నమోదు చేస్తాం. అమ్మకాల వాపసుల పుస్తకంలో నమోదు చేస్తాం. ఇక్కడ చూడండి, అమ్మకాల వాపసుల పుస్తకం కనిపించిందా హెడ్డింగ్? అమ్మకాల వాపసుల ఖాతా, అమ్మకాల వాపసుల పుస్తకం జనవరి 19th కృష్ణ. నెక్స్ట్ గోపాల్కు చెల్లించిన నగదు.
గోపాల్కు చెల్లించిన నగదు. గోపాల్కు నగదు చెల్లించినప్పుడు మన దగ్గర నుండి నగదు పోతుంది, గోపాల్ డెబిట్ అవుతాడు. కాబట్టి గోపాల్ ఖాతాలో నమోదు చేస్తున్నాము. గోపాల్ ఖాతా నెక్స్ట్ వచ్చేసి గోపాల్కు చెల్లించిన నగదు పుస్తకంలో క్రెడిట్ వైపున టు బై గోపాల్ 9,000. నెక్స్ట్ వచ్చేసి గోపాల్కు అయిపోయింది కదా. తర్వాత దయాల్ అండ్ కో నుండి కొన్న ఫర్నిచర్ కొన్నారు కాబట్టి ఇది ఫస్ట్ ఇది నగదు వ్యవహారమా అరు వ్యవహారమా చూడాలి. ఈ లెక్కలో ఏం చెప్పలేదు కాబట్టి అరు వ్యవహారము డయల్ అండ్ ఫర్నిచర్ అనేది మనకి ఆస్తి కాబట్టి ఫర్నిచర్ని అరువుపై కొన్నప్పుడు మనము ఇప్పుడు దాకా డిస్కస్ చేసిన ఏ ఖాతాలో రాదు, అసలు చిట్టాలో నమోదు చేయటం జరుగుతుంది. దీన్ని అసలు చిట్టాలో నమోదు చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి యంత్రాన్ని కొని చెక్కు ద్వారా చెల్లించిన రూపాయలు. యంత్రం కొని చెక్కు ద్వారా చెల్లించాడు అంటే మనము యంత్రం కొని చెక్కు ద్వారా చెల్లించాడు కాబట్టి యంత్రం ఖాతా డేటా టు బ్యాంక్ ఖాతాను నమోదు చేస్తాం. అందుకని క్రెడిట్ వైపున యంత్రం కొని చెక్కు ద్వారా యంత్రం కొని క్రెడిట్ వైపున నమోదు చేయటం జరుగుతుంది. తర్వాత వసూలైన కమిషన్ 1,000 రూపాయలు. వసూలైన కమిషన్ అంటే నగదు రూపంలో వస్తుంది కాబట్టి నగదు పుస్తకంలో డెబిట్ వైపున టు కమిషన్ ఖాతా. ఇక్కడ చూడండి, టు కమిషన్ ఖాతా. క్రెడిట్ వైపున నమోదు డెబిట్ వైపున నమోదు చేస్తున్నాము. రెండోసారి వసూలైన కమిషన్ నామమాత్రపు ఖాతాని ఓపెన్ చేసి అందులో ఆవర్జాలు నమోదు చేస్తాము. తర్వాత చెక్కు ద్వారా చెల్లించిన అద్దె. చెక్కు ద్వారా చెల్లించినప్పుడు చెక్కు ద్వారా చెల్లించిన అద్దె ఖాతా డేటా టు ఖాతా. అద్దె ఖాతా డేటా చెక్కు ద్వారా చెల్లించిన అద్దె ఖాతా డేటా టు నగదు ఖాతా అని వస్తుంది. అప్పుడు నగదు పుస్తకంలో ఎక్కడ రాయాలి మనం? క్రెడిట్ వైపున నమోదు చేసి చూపిస్తున్నాం. క్రెడిట్ వైపున అద్దె ఖాతా. ఓకే, తర్వాత ఆల్మోస్ట్ అన్ని ట్రాన్సాక్షన్స్ కంప్లీట్ అయినాయి కాబట్టి క్లోజ్ చేసి ఆవర్జాలని నమోదు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు అన్ని పుస్తకాలు ఇక్కడ చూడండి. ఫస్ట్ నగదు పుస్తకంలో అన్ని నమోదు చేస్తాం. సెకండ్ కొనుగోలు పుస్తకం,
తర్వాత అమ్మకాల పుస్తకం, తర్వాత కొనుగోలు వాపసుల పుస్తకం, అమ్మకాల వాపసుల పుస్తకం, ఇలా ఒక్కొక్క దానికి ఒక ఆవర్జాన్ని ఓపెన్ చేసి రాసుకుంటున్నాము. ఖాతాలను తయారు చేసుకుంటున్నాము. ఖాతాలు తయారు చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఇక్కడ ఆవర్జ ఖాతాలని ఒక్కొక్క దానికి నమోదు చేస్తూ పోవాలి. అట్లా మూలధన ఖాతాకి ఒకటి, గోపాల్ ఖాతా ఒకటి, కృష్ణ ఖాతా ఒకటి, కొనుగోలు ఖాతా ఒకటి, ఇలా మనం అన్ని రకాల ఆవర్జాలని నమోదు చేయటం జరుగుతుంది. వీటన్నిటిని టోటల్ చేసి నిల్వ తేలిస్తే మనకు మొత్తం లాభం లేదా నష్టం తెలుస్తుంది. ఇలా వచ్చిన ఖాతాలను క్లోజ్ చేయగా వచ్చిన డెబిట్ నిల్వలు, క్రెడిట్ నిల్వలు ఉంటాయి కదా, వాటన్నింటిని తీసుకొని అవి డెబిటా క్రెడిటా ఆలోచించి వాటన్నింటిని డెబిట్ విలువలన్నింటినీ డెబిట్ వైపున, క్రెడిట్ పని క్రెడిట్ వైపున వేసి రెండు వైపులా టోటల్ చేసి చూస్తే రెండు సమానంగా ఉన్నట్లయితే అప్పుడు ఇప్పటివరకు చేసిన ప్రాబ్లం అంతా కూడా కరెక్ట్ అని అర్థం. ఓకే, ఈ రెండు వైపులా సమానం రావాలి. సమానం రావకపోతే ఇది అంకణ అంటున్నాం కదా, అంకణాలో సమాధానం లేనట్లయితే సరిపోకపోతే రెండు వైపులా సమానం రాకపోతే ఎక్కడో మిస్టేక్ జరిగిందని కనుక్కొని ఆ మిస్టేక్ని రెక్టిఫై చేసి నెక్స్ట్ ఇంకా మంచి ఇలా మనం మొత్తం నమోదు చేసేసి రెండు వైపులా సమానంగా సరిపోతే మనకి పూర్తి లెక్క వచ్చినట్లే. ఓకే, నెక్స్ట్ మనం వేరే టాపిక్ చూద్దాం. నగదు పుస్తకంలోని ఇందాక మనం డిస్కస్ చేసిన ప్రకారంగా అన్ని ఖాతాలు వచ్చాయి చూడండి. నగదు పుస్తకము, కొనుగోలు ఖాతా, అమ్మకాల ఖాతా, అమ్మకాల వాపసుల ఖాతా, కొనుగోలు వాపసుల ఖాతా, ఫర్నిచర్ ఖాతా. ఓకే, తర్వాత ఇప్పుడు ఇంకో విధానాన్ని నేర్చుకుందాము. వ్యవహారాలు మరీ ఎక్కువగా ఉన్నప్పుడు సంస్థలు చిన్న చిన్న ఖర్చులను ఇవ్వడం ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఆ చిన్న చిన్న ఖర్చులను చూసుకోవడం కోసం చిన్న చిన్న లెక్కలు రాయాల్సిన అవసరం ఏర్పడుతుంది. అలా చిన్న వ్యవహారాలతో ముడిపడి ఉండే లక్షణం ఉంటుంది కాబట్టి వాటిని చిల్లర నగదు చిట్టా అని చెప్పడం జరుగుతుంది. చిల్లర నగదు చిట్టాలో మనం సంస్థలోని ఒక హెడ్ క్యాషియర్ ఉంటాడు. అతనికి నెల నెల లేదా వారానికి ఒకసారి కానీ సంస్థ యజమాని కొంత డబ్బుని ఇస్తాడు. ఆ డబ్బును సరైన విధంగా ఉపయోగించమని చెప్తాడు. అలా మనం చిన్న చిన్న వ్యవహారాలన్నింటినీ కూడా ఒక చోట చేర్చి ఒక ప్రత్యేకమైన విధానాన్ని తయారు చేస్తున్నాం. ఓకే, అలా చిన్న చిన్న అంశాలను తీసుకొని నమోదు చేసే పుస్తకాన్ని చిల్లర నగదు చిట్టా అని చెప్పడం జరుగుతుంది. ఈ చిల్లర నగదు చిట్టాలో నమోదు చేసేటప్పుడు చిల్లర నగదు చిట్టాలో ఏ అంశాలు ఉంటాయంటే మనం ఏవైతే అంశాలను తీసుకొని పోయినామో ఆ విధంగా అన్ని అంశాలు ఉంటాయి. ఓకే, చిల్లర నగదు పుస్తకం దీంట్లో మనకి ప్రతి సంస్థకి సంబంధించిన హెడ్ క్యాషియర్కి కొంత నగదు ఇవ్వటం జరుగుతుంది. ఆ నగదుని ఆ నెలకి కానీ ఆ
వీక్కి కానీ సరిపడేటట్టుగా అతను ఉపయోగించుకొని దానికి సంబంధించిన లెక్కలన్నిటిని నమోదు చేసి మళ్ళీ తిరిగి ఆ లెక్కలు అప్పగించి కొత్తగా మళ్ళీ ఎంత అమౌంట్ కావాలో ఆ అమౌంట్ని యజమాని దగ్గర నుండి తీసుకోవటం జరుగుతుంది. ఇలా ముందుగా అమౌంట్ ఇచ్చి తర్వాత దానికి సంబంధించిన లెక్కల్ని చూస్తున్నారు కాబట్టి దీన్ని బయానా భర్తీ పద్ధతి అని కూడా చెప్పటం జరుగుతుంది. ఈ విధానంలో మనం చేసే ప్రాబ్లమ్ని అంటే ఖాతా కాదు, ఇది స్టేట్మెంట్ కాదు, ఖాతా లాంటిదే కానీ క్రెడిట్ వైపున అంశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి క్రెడిట్ అంశాలకి ఎక్కువ ప్రాధాన్యత కనిపిస్తుంది. డెబిట్ 1, 2 తప్ప ఎక్కువగా క్రెడిటే ఉంటాయి. బేసిక్గా ఇదంతా కూడా ఖర్చే కాబట్టి ఖర్చుకు సంబంధించిన విషయాలే ఉంటాయి. దీనికి సంబంధించి మనం విశ్లేషణాత్మక చిల్లర నగదు చిట్టాను తయారు చేయటం జరుగుతుంది. విశ్లేషణాత్మక చిల్లర నగదు చిట్టా. ఈ విశ్లేషణాత్మక చిల్లర నగదు చిట్టాలో మనం ఒక ఖర్చుకి సంబంధించిన పూర్తి వివరాలని తెలియజేస్తున్నాం. అంటే ఆ నెలలో లేదా ఆ వారంలో ఎంత మనం ఖర్చు చేసాము, చిల్లర ఖర్చులు ఎన్ని చేసాము. చిల్లర ఖర్చులు అంటే ఏంటి అంటే ఇప్పుడు మన సంస్థ ఉన్నట్లయితే సంస్థలో పోస్టేజీ, రవాణా, టెలిఫోన్ బిల్లు ఇలాంటివన్నీ కూడా, ఎలక్ట్రిసిటీ ఇలాంటివన్నీ కూడా చిన్న చిన్న మొత్తాలుగా ఉంటాయి కాబట్టి, లేదా సంస్థలో రిఫ్రెష్మెంట్ ఖర్చులు ఇలాంటివన్నీ కూడా ప్రతిసారి అకౌంటెంటే వాటిని హెడ్ క్యాషియరే వాటిని చూసుకోవడము అనేది కష్టంగా ఉంటుంది కాబట్టి దాన్ని మనం చేయలేము. అందుకని ప్రతిసారి మనం హెడ్ క్యాషియర్ దగ్గరికి వెళ్ళి డబ్బులు అడగలేమని సంస్థలోని చిన్న గుమాస్తా దగ్గర కొంత అమౌంట్ని పెట్టి ఆ అమౌంట్ని చిల్లర ఖర్చులకు ఉపయోగించమని చెబుతున్నాము. కనుక దాన్ని నమోదు చేయటం కష్టంగా ఉంటుంది. అందుకని ఆ బాధ్యతలన్నింటినీ కూడా పెద్ద క్యాషియర్, చిన్న క్యాషియర్కి మరొకసారి చిల్లర నగదు చిట్టా పెట్టి క్యాష్ బుక్ గురించి వివరంగా వినండి. వ్యాపార సంస్థలో అధిక సంఖ్యలో చిన్న చిన్న చిల్లర చెల్లింపులు ఉన్నప్పుడు వాటిని నగదు పుస్తకంలో ప్రతిసారి రాయటము కష్టంగా ఉంటుంది కాబట్టి చిల్లర నగదు పుస్తకము లేదా చిల్లర నగదు చిట్టాని ప్రత్యేకంగా ఒక పుస్తకాన్ని తెరిచి అందులో నమోదు చేయటం జరుగుతుంది. చిన్న షెరాబుకు అంటే క్యాషియర్ కి కొంత సొమ్ముని ఇచ్చి ఒక పరిధిలోపు చిన్న చిన్న చిల్లర ఖర్చులను చెల్లించడానికి, అతని ద్వారా చెల్లించడానికి అవకాశం ఇవ్వటం జరుగుతుంది. చిల్లర నగదు చిట్టాను సాధారణంగా నగదు పుస్తకము బయానా భర్తీ పద్ధతిలో నిర్వహిస్తారు. బయానా భర్తీ పద్ధతి అంటారు దీన్ని. ఈ పద్ధతి ప్రకారం పెద్ద షరాబు రాబోయే నెలకు లేక వారానికి అయ్యే చిల్లర మల్లర ఖర్చులన్నింటినీ అంచనా వేసి ఆ అంచనాకి తగిన విధంగా తగిన మొత్తాన్ని చిన్న షరాబుకి ఇవ్వటం జరుగుతుంది. చిన్న షరాబు చెల్లింపులు చేసి వ్యవహారాలన్నింటినీ చిల్లర నగదు చిట్టాలో నమోదు చేయడం జరుగుతుంది. నిర్ణీత కాలం తర్వాత చిన్న షరాబు చిల్లర నగదు పుస్తకాన్ని నిల్వ తెల్చడం జరుగుతుంది. పెద్ద షరాబు చిన్న షరాబు ఖర్చు పెట్టిన మొత్తాన్ని తిరిగి చెల్లించడం జరుగుతుంది. ఆ విధంగా ఏ మొత్తంతో అయితే చిల్లర నగదు చిట్టా ప్రారంభించబడుతుందో అంతే మొత్తంతో మరల సమకూర్చబడుతుంది. విశ్లేషణాత్మక చిల్లర నగదు చిట్టాను వాడినప్పుడు బయానా పద్ధతి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ పద్ధతిలో మొత్తం వరుసతో పాటు ఒక్కొక్క తరహా చిల్లర ఖర్చుని నమోదు చేయటం జరుగుతుంది. అందుకు గాను ఒక ప్రత్యేకమైన వరుసను ఏర్పాటు చేయడం జరుగుతుంది. చెల్లింపులన్నింటినీ చిల్లర నగదు చిట్టా వరుసలోనే వివిధ అంశాల కింద విశ్లేషించడం జరుగుతుంది. అందువల్ల దీన్ని విశ్లేషణాత్మక చిల్లర నగదు చిట్టా, అనలాటికల్ పెట్టి క్యాష్ బుక్ అనేసి అంటారు. ఓకే, దీన్ని మనం ఏ విధంగా నమోదు చేస్తాం అనేది ఒక లెక్క చేయడం ద్వారా మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ మీకు ఒక ప్రాబ్లం కనిపిస్తుంది చూడండి.
ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లం చూడండి కింద ఎగ్జాంపుల్ 4 చూసినట్లయితే మనకి ఇక్కడ క్రింది లావాదేవీలను విశ్లేషణాత్మక చిల్లర నగదు చిట్టాలో రాయండి. బయానా భర్తీ పద్ధతిలో అని మెన్షన్ చేశాడు. 2014 ఏప్రిల్ 1న ప్రధాన పేష్కార్ అంటే క్యాషియర్ అన్నమాట నుండి వచ్చిన నగదు 300. ఆ వచ్చిన 300 నగదుని అతను ఏ విధంగా ఖర్చు పెట్టాడు అనేది ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వటం జరుగుతుంది. ఏప్రిల్ 4th నాడు పోస్టేజ్ అండ్ స్టాంపులకి, 8th నాడు స్టేషనరీ ఖర్చులకి, 10th నాడు బండి రవాణా చెల్లింపు, 15th నాడు ట్యాక్సీ అద్దె, ఆఫీస్ ఖర్చులు, తర్వాత ఇలా అన్ని చెల్లించటం జరిగింది. రకరకాల ఖర్చుని వాళ్ళు చెల్లించడం జరిగింది కదా. వీటన్నింటిని ఏ విధంగా నమోదు చేయాలి అనేది చూద్దాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ నగదు వచ్చినప్పుడు మనం ఇక్కడ మనకి ఫస్ట్ వచ్చిన నగదు రాసుకోవటానికి ఒక కాలం ఉంది. ఇది పెద్ద షరాబు ఇచ్చింది ఏప్రిల్ 1st రోజు. తర్వాత మనం సెకండ్ కాలంలో తేదీ రాస్తున్నాము, ఏ తేదీ నాడు ఏం చేస్తున్నాము అనేది నమోదు చేస్తున్నాము. తర్వాత థర్డ్ కాలం వచ్చేసి వివరాలు, ఖర్చు దేని నిమిత్తం పెట్టాము అనే వివరాల్ని ఇందులో తెలియజేస్తున్నాము. తర్వాత రిసిప్ట్ నంబర్ ఉంటే ఆ రిసిప్ట్ నంబర్ని దీంట్లో నమోదు చేస్తున్నాము. తర్వాత మొత్తం చెల్లింపు రూపాయలు ఎంత ఉంటే అవన్నీ ఇందులో రాస్తున్నాము. ఇక్కడ ఒక్కొక్క ఖర్చుకు సంబంధించిన విశ్లేషణ అనాలిసిస్ ఇస్తున్నాము. అందులో పోస్టేజ్, టెలిగ్రామ్, స్టేషనరీ, బండి రవాణా, ప్రయాణ ఛార్జీలు, ఆఫీస్ ఖర్చులు, ఇలా మనకి అన్ని ఇంకా ఇతరాలు ఏవైనా ఉంటే అవన్నీ కూడా ఇలా ఒక్కొక్క ఖర్చుకి ఒక్కొక్క కాలంని ఏర్పాటు చేసుకుంటున్నాము. ఈ లెక్కలో ఫస్ట్ వచ్చిన నగదుని నమోదు చేసుకున్నాము. నగదు నమోదైన తర్వాత రెండవది మనం 4th రోజు పోస్టేజ్ స్టాంపులకి 15 రూపీస్ ఖర్చు పెట్టాము. ఆ 15 రూపీస్ని ఫస్ట్ మొత్తం చెల్లింపుల వరుసలో నమోదు చేస్తాము. తర్వాత మళ్ళీ రెండోసారి ఈ అనాలిసిస్లో పోస్టేజ్ టెలిగ్రామ్ అనే హెడ్డింగ్ కింద చూపిస్తాము. తర్వాత ఏప్రిల్ 8th రోజు స్టేషనరీకి ఖర్చు పెట్టిన మొత్తం 36 రూపాయలు, మళ్ళీ దీన్ని సపరేట్గా స్టేషనరీ కాలంలో చూపించుకుంటున్నాం. తర్వాత బండి రవాణా 12 రూపాయలు, దీన్ని ప్రత్యేకంగా రవాణా అనే ఒక కాలం తెరిచి అందులో రాస్తున్నాము. తర్వాత ప్రయాణ ఖర్చులు ఫస్ట్ మొత్తం వరుసలో రాసేసి తర్వాత ప్రత్యేకంగా ఒక వరుసను ఏర్పాటు చేస్తున్నాము. ఆ తర్వాత ఆఫీస్ ఖర్చులు 33 రూపాయలు, దాన్ని మళ్ళీ ప్రత్యేకంగా ఆఫీస్ ఖర్చుల కాలంలో చూపిస్తున్నాము. తర్వాత పోస్టేజ్ స్టాంపులు 9 రూపాయలు, దీన్ని ఆల్రెడీ మనం పోస్టేజ్ అండ్ టెలిగ్రామ్కి ఒకటి ముందే తీసినాం కాబట్టి అందులోనే మరోసారి నమోదు చేస్తున్నాము. తర్వాత ఎక్స్ ఖాతా అంటే ఇది సపరేట్గా ఎక్స్ ఖాతా అనేది ఒక వ్యక్తిగత ఖాతా కాబట్టి ఎక్స్కి ఇచ్చినాము, అది రాసుకున్నాము ఇక్కడ. దాన్ని మళ్ళీ మరోసారి సపరేట్గా ఆవర్జ ఖాతాలుగా లేదా ఇతరాలుగా చూపించుకోవచ్చు. లాస్ట్ వన్ పోస్టేజ్ అండ్ టెలిగ్రామ్ 24 రూపాయలు, ఆల్రెడీ మనకు పోస్టేజ్ అండ్ టెలిగ్రామ్ ఒకటే కాలం ఉంది కాబట్టి అందులోనే నమోదు చేస్తున్నాము. ఇలా అన్ని ఖర్చులను చూపించిన తర్వాత ఒక్కో వరుసను సపరేట్గా టోటల్స్ చేస్తాము. ఇలా ఒక్కొక్క వరుసను సపరేట్గా టోటల్స్ చేసేసి వాటి నిల్వ తేల్చాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ మాత్రం టోటల్ ఖర్చు ఎంతైంది చూసుకొని ఈ ఖర్చు వీటన్నిటి ఖర్చు సమానంగా ఉండాలి చూసుకోవాలి రఫ్లో. ఈ 169 రూపీస్ మనం ఖర్చు పెట్టాం. ఇంకా మన దగ్గర ఎంత ఉంది అని తెలుసుకోవాలంటే ఇక్కడ మన టోటల్ అమౌంట్ మన దగ్గర ఉన్న 300. ఈ 300 లోంటి 169 రూపీస్ తీసేస్తే ఎంత బ్యాలెన్స్ ఉంటుంది? 300 రూపీస్ నుంచి 169 రూపీస్ తీసేస్తే ఎంత ఉంటుంది అంటే 130 రూపీస్ ఉంటుంది. దీన్ని మనం ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం. దీన్నే మనం తేల్చిన నిల్వ అంటున్నాం.
మంత్ ఎండింగ్ రోజు ఏప్రిల్ 30 రోజు ఎండింగ్ ఎంత ఉందని చూసుకుంటున్నాం. ఇది డెబిట్ అన్నమాట, ఇదంతా క్రెడిట్ గా అలా అనుకునేసి మనం ఈ 300 లోంచి ఇటువైపు ఎక్కువగా ఉంది కదా, అదే మొత్తం వీడియో కూడా వేసుకొని బ్యాలెన్స్ తీసుకున్నాం. ఆ బ్యాలెన్స్ నే తేల్చిన నిల్వ అంటున్నాం. దీన్ని మళ్ళీ నెక్స్ట్ మంత్ కి మే 1 కి తెచ్చిన నిల్వగా చూపించుకుంటున్నాం. ఇక్కడ ఎంతైతే ఖర్చు పెట్టామో ఈ అమౌంట్ ని మళ్ళీ మనకి పెద్ద శరాబు తిరిగి ఇచ్చేస్తాడు. ఇస్తే ఇప్పుడు మన దగ్గర ఉన్న మొత్తం నగదు ఎంత, మళ్ళీ 300 అవుతుంది. దీన్నే మనం బయానా భర్తీ పద్ధతి అంటున్నాం. మొదట ఎంత మొత్తంతో స్టార్ట్ చేసినామో మళ్ళీ నెలలో కూడా మళ్ళీ అంతే మొత్తంతో స్టార్ట్ అవుతాం. ముందుగా మనకి ఖర్చు పెట్టక ముందే డబ్బులు మనకి ఇచ్చి తర్వాత ఖర్చుని పెట్టమంటున్నారు కాబట్టి దీన్ని బయానా భర్తీ పద్ధతి అని పేర్కొనటం జరుగుతుంది. ఓకే, ఎంత ఖర్చు అవుతుంది అనేది అంచనా వేసి ఆ ఖర్చుకి అనుగుణంగా సరిపడేంత మొత్తంని పెద్ద శరాబు చిన్న శరాబుకు ముందే ఇచ్చేస్తాడు. ఇస్తే ఆ ఇచ్చిన డబ్బులోంచి అతను ఖర్చుని పెడుతున్నాడు కాబట్టి దీన్ని బయానా భర్తీ పద్ధతి. బయానాగా పెద్ద శరాబు డబ్బులు ఇస్తున్నాడు, చిన్న శరాబు వాటిని ఎలా భర్తీ చేశాడో చూపిస్తున్నాడు. అందుకనే దీన్ని బయానా భర్తీ పద్ధతి అంటున్నాం. ప్రతి ఖర్చుకి కూడా ప్రత్యేకంగా విశ్లేషణాత్మకంగా చూపించడం జరుగుతుంది. ఒక్కో హెడ్డింగ్ కింద చిల్లర ఖర్చు ఎంత అయింది అనేది కూడా ఇక్కడ క్లియర్ గా తెలుస్తుంది. మొత్తం ఒకేసారి ఒకే చోట నమోదు చేయాలంటే కూడా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మరి కొన్ని చిన్న చిన్న ఖర్చులను కూడా మనం నమోదు చేయడము అంత సులభం కాదు. కాబట్టి ప్రతిసారి నగదు పుస్తకంలో చిన్న చిన్న ఖర్చులు కూడా రాస్తుపోతే నగదు పుస్తకం త్వరగా నిండిపోతుంది, ఇబ్బందికరంగా కూడా ఉంటుంది. కాబట్టి ఇలా చిన్న చిన్న ఖర్చులన్నింటినీ కలిపి ప్రత్యేకమైన ఖాతా తెరిచి అందులో నమోదు చేయటం జరుగుతుంది. ఆ ఖాతానే విశ్లేషణాత్మక చిల్లర నగదు చిట్టా అని చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇందులో మనం మొత్తం నగదుకి సంబంధించిన అంశాలని చిన్న చిన్న ఖర్చులన్నింటినీ కూడా నమోదు చేస్తున్నాం. వీటితో పాటు ఇంకో చిన్న అంశం గురించి మనం నేర్చుకుందాం. నగదు డిస్కౌంట్ కి మరియు వర్తకపు డిస్కౌంట్ కి మధ్య గల తేడాలు ఏంటి అనేది చూద్దాం. యాక్చువల్ గా డిస్కౌంట్ అనగానే మనకు ఒకే అభిప్రాయం, ఏదైనా తగ్గింపుగా ఇవ్వటం. కానీ వర్తకపు భాషలో మనకి డిస్కౌంట్ కి ఒక ప్రత్యేకత ఉంది. డిస్కౌంట్ ని రెండు రకాలుగా మనం క్లాసిఫికేషన్ చేస్తాము. ఒకటి నగదు డిస్కౌంట్, రెండవది వర్తకపు డిస్కౌంట్. ఈ నగదు డిస్కౌంట్ కి వర్తకపు డిస్కౌంట్ కి మధ్య ఉండే తేడాలు ఏంటి చూద్దాం. ఫస్ట్ మనం నగదు డిస్కౌంట్ తీసుకున్నట్లయితే నగదుని చెల్లించే వారికి నగదు పొంది ఇచ్చే డిస్కౌంట్ నగదు డిస్కౌంట్ అంటారు. నగదును చెల్లించే వారికి నగదు పొంది ఇచ్చే డిస్కౌంట్ ని నగదు డిస్కౌంట్ అంటున్నాము. అదే వర్తకపు డిస్కౌంట్ అంటే టోకు వర్తకుడు చిల్లర వర్తకుడికి ఇచ్చే డిస్కౌంట్ ని వర్తకపు డిస్కౌంట్ అంటారు. అంటే ఎక్కువ మొత్తంలో సరుకు కొంటున్నప్పుడు ఇస్తూ ఉంటారు. తర్వాత రెండవది నికర ఇన్వాయిస్ ధరలో తగ్గింపుగా ఇవ్వబడే మొత్తమే నగదు డిస్కౌంట్. నికర ఇన్వాయిస్ ధరలో తగ్గింపుగా ఇచ్చే మొత్తమే నగదు డిస్కౌంట్. ఇన్వాయిస్ లో పట్టీ ధర నుండి తగ్గించి ఇచ్చే మొత్తము వర్తకపు డిస్కౌంట్. ఇన్వాయిస్ లో పట్టీ ధర నుండి తగ్గింపుగా ఇచ్చేది
వర్తకపు డిస్కౌంట్. నగదు ఇచ్చినప్పుడు లేక పొందినప్పుడు మరియు పూర్తి పరిష్కారం చేయ సమయంలో ఇచ్చేది నగదు డిస్కౌంట్. వర్తకపు డిస్కౌంట్ అయితేనేమో కొనుగోలు లేక అమ్మకం సమయంలో మాత్రమే సంభవిస్తుంది. తర్వాత ఈ నగదు డిస్కౌంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రుణగ్రస్తుడు రుణదాతకు సొమ్మును ఒక నిర్ణీత వ్యవధిలోపు చెల్లింపు పొందడానికి ఇవ్వటం జరుగుతుంది. వర్తకపు డిస్కౌంట్ అయితే చిల్లర వర్తకుడు సరుకులను లాభం మార్జిన్ ను చూసుకొని పట్టి ధరకు అమ్మడానికి ఇవ్వటం జరుగుతుంది. ఈ విధంగా మీకు నగదు డిస్కౌంట్ కి వర్తకపు డిస్కౌంట్ కి తేడా కనిపిస్తూ ఉంటుంది. కామన్ గా అయితేనేమో పెద్దగా తేడా మనకి తెలియదు, కానీ లెక్కలు రాసేటప్పుడు మాత్రం మనం ఖచ్చితంగా ఆ తేడాని తెలుసుకోవలసి ఉంటుంది. నగదు డిస్కౌంట్ అనేది నగదుని చెల్లింపు చేసే సందర్భంలో వర్కింగ్ నగదుని పేమెంట్ చేసే సందర్భంలో ఇచ్చేది. వర్తకపు డిస్కౌంట్ అనేది కేవలం సరుకుని కొనుగోలు లేదా అమ్మకం చేసే సందర్భంలో ఇచ్చే మొత్తం. ఓకే, ఇప్పుడు మీకు నగదు డిస్కౌంట్ కి వర్తకపు డిస్కౌంట్ కి డిఫరెన్స్ అనేది క్లియర్ గా అర్థమై ఉంటుంది. ఓకే, సో దీంతో మన క్లాస్ ని క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.